బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. యు వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. యు వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఇటు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న వరుణ్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇటు ఎన్టీఆర్ జిల్లా కీసర వద్ద బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 39 మంది ప్రయాణికులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. వెంటనే ప్రయాణికులను కిందకి దించేశాడు బస్సు డ్రైవర్. మంటలను అదుపు చేసేందుకు ఇటు ఫైర్ సిబ్బంది ఒక్కసారిగా అక్కడ చేరుకొని ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. పెను ప్రమాదం తప్పినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు వరుణ్ ట్రావెల్స్కి సంబంధించిన ఈ బస్సు మనం విజువల్స్లో చూస్తున్నాం. You're watching highly disturbing visuals. Viewers discretion is highly advised. ఇటు బస్సుకు సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. హైవే పైననే హైవేకి ఒక పక్కగా ఆగింది. మొత్తానికైతే వేరే అటుగా వెళ్తున్న వేరే బస్సులకు కానీ మిగతా దేనికి కూడా ప్రమాదం జరగలేదు. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న 39 మంది గాఢ నిద్రలో ఉన్నారు. ప్రమాద సమయంలో ఎవరికి ఏం తెలియలేదు. లాస్ట్లో వెనకాల కూర్చున్న కొంతమంది ప్యాసింజర్స్ మాత్రం పొగలొస్తున్నాయి, మంటలు వస్తున్నాయి అని ఒక్కసారి ఉలికిపడ్డారు. మొత్తం మీద ఆ బస్సులోంచి 39 మంది దిగి తమ ప్రాణాలు కాపాడుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఎప్పుడు ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది? ఇప్పుడు ప్రయాణికులు అందరూ సేఫ్గానే ఉన్నారా? తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న ఇంటర్సిటీ స్మార్ట్ బస్, ఇది వరుణ్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు. ఈ బస్సు విజయవాడకి హైదరాబాద్కి రాత్రి 11:30కి బయలుదేరింది. అది విజయవాడకి వస్తున్న సమీపంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో కరెక్ట్ గా బస్సు వెనకాల నుంచి సౌండ్ రావడం, అలాగే బస్సు వెనకాల నుంచి మంటలు వ్యాప్తి చెందడంతో ఒకసారిగా అప్రమత్తమయ్యాడు బస్సు డ్రైవర్. నిదానంగానే అటు ఈ వ్యవహారంలో బస్సు డ్రైవర్ ని అభినందించాలి. ఒక్కసారిగా ఆయన అలర్ట్ కావడం, వెనక నుంచి పొగలు తనకి మిర్రర్ లో చూసిన తర్వాత వెంటనే బస్సుని ఆపేశారు. బస్సు ఆపేసిన తర్వాత అప్పటికి 38 మంది బస్సు ప్రయాణికుల్ని అప్రమత్తం చేయడం, వాళ్ళందరూ హడావిడిగా బస్సును దిగడంతో బస్సు పూర్తిగా కూడా కాలిపోయిన పరిస్థితి అయితే ఉంది. అంటే బస్సులో కచ్చికచర్లకి వెంటనే అక్కడ హైవేలో ఉన్న కచ్చికచర్ల సిబ్బంది, వాళ్ళు నేషనల్ హైవేకి సంబంధించిన ఫైర్ సిబ్బంది, వాళ్ళు వెంటనే అప్రమత్తం కావడం, దాంతో బస్సులో చాలా మంది అందరూ అంటే ఇప్పటికీ ఎటువంటి ప్రమాదం లేకుండా బయటికి రాగలిగారు. అందులో బస్సులో వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా అప్రమత్తం కావడం, మిగతా తోటి ప్రయాణికులందరినీ కూడా అప్రమత్తం చేయడంతో ఒక్కసారిగా అందరూ కిందికి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో సురక్షితంగా అందరైతే కిందికి దిగారు. సేమ్ టైం హైవే మీద ఉన్న ఏదైతే అగ్నిమాపక సిబ్బంది, నేషనల్ హైవే సిబ్బంది ఉంటారు, వాళ్ళు ఈ బస్సుని వెంటనే మంటల్ని అదుపులో తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇది పూర్తిగా కూడా విజయవాడకి 3:44 గంటల సమయంలో జరిగిన ప్రయత్నంలోనే ఈ వ్యవహారం దాదాపుగా 39 మంది బస్సులు ఉన్నారు. అయితే లక్కీగా వెనకాల కావచ్చు, లేకపోతే పక్కన వేరే బస్సులు లేకపోవడం, ఆ బస్సులు కూడా సమయంలో బస్సులు రాకపోవడం ఒకసారిగా పొగలు చూసి పొగలు రావడం, వాటి అందించిన తర్వాత ప్రయాణికులు భయపడిపోయారు వ్యవహారంలో. బట్ ఇష్యూ వాళ్ళకి నిజంగానే ఒక అదృష్టం అని చెప్పాలి. లేదంటే ఒక పెద్ద ప్రమాదానికి చోటు చేసుకునే పరిస్థితి కనపడేది. దాదాపుగా అందరూ సురక్షితంగా ఉన్నారు. కాకపోతే కొంత బస్సు వెనక భాగంలో కొన్ని సామాన్లు, తర్వాత ప్రయాణికునికి సంబంధించిన కొన్ని వస్తువులు పెట్టుకున్నారు. వాళ్ళవి అలాగే ట్రావెల్స్ లో కొంత ఎక్కువగా జరిగే ఇష్యూ ఏంటంటే, వాళ్ళు ఇటీవల కాలంలో ఈ ప్రైవేట్ లగేజ్ ని తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అది కొంత తగ్గబడిపోయింది. ఇప్పటి వరకు అది లగేజ్ చేయకూడదని ఒక నిబంధన ఉన్నప్పటికీ కూడా అది విరుద్ధంగా ఈ వ్యవహారం అంటే నడిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దాంతో కొంత ఇష్యూ జరిగింది. మొత్తం మీద బస్సులో ఉన్న 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం. కళ్యాణ్.
రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక్కసారి మనం విజువల్స్ చూడొచ్చు. ఇటు కర్నూలు ఇన్సిడెంట్నే తలపిస్తుంది. ఆల్మోస్ట్ బస్సు మొత్తంగా తగలబడిపోయింది. ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఇటు బస్సు వెనక భాగంలో ఇంజన్ ఉంటుంది. ఆ మోటార్ దగ్గరే ఇనిషియల్గా దానికి సంబంధించిన కొన్ని సౌండ్స్ వచ్చాయి. సౌండ్స్ వచ్చిన తర్వాత కొంచెం స్మోక్ వచ్చి మొత్తానికైతే బస్సు పూర్తిగా అంటుకుంది. విజువల్లో మనం చూడొచ్చు అసలు ఎంత భయంకరంగా ఉందో. 39 మంది ప్రాణాలు, 39 మంది ప్రాణాలు పోయే అవకాశం ఉండేది. 39 మంది గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇటు ఎన్టీఆర్ జిల్లా కీసరకు చేరుకున్న తర్వాత, హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇటు ఎన్టీఆర్ జిల్లా కీసరకు చేరుకున్న తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆల్మోస్ట్ ఒక 3 గంటల ప్రయాణం తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. మన విజువల్స్లో చూడొచ్చు భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అసలు కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్, అలాంటి లెవెల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక ఇంటర్ సిటీ బస్, అంటే ఇది ఒక ఎలక్ట్రిక్ బస్. ఎలక్ట్రిక్ బస్సులు ఎవరైతే ఎక్కుతున్నారో జాగ్రత్త వహించండి. ఇటు వరుణ్ ట్రావెల్స్కి సంబంధించిన ఈ బస్సు కానీ మిగతా బస్సులు కానీ ఎలక్ట్రిక్ బస్సు, దాంట్లో బ్యాటరీస్ ఉంటాయి. ఆ బ్యాటరీస్ అవన్నీ ఉండడం వల్ల మంటలు ఎట్టి పరిస్థితుల్లో మంటలు ఆరవు. అవి కొన్ని గంటల పాటు అలా మంటలు చెలరేగిపోతూనే ఉంటాయి. సో అలాంటి ఎలక్ట్రిక్ బస్సులోనే మంటలు వచ్చాయి. మనం చూడొచ్చు ఆ బస్సు ఇంటర్ సిటీ బస్ అని ఉంది, ఎలక్ట్రిక్ బస్సు. ఆ బస్సులో ఒకవేళ మీరు ప్రయాణిస్తే రానున్న రోజుల్లో జాగ్రత్తలు వహించండి. ఎలాంటి చిన్న అనుమానం వచ్చినా, సేఫ్టీ స్టాండర్డ్స్ లేవనిపించినా, ఈ మధ్యకాలంలో ప్రైవేట్ బస్సుల్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఒక్కసారి గుర్తు చేసుకోండి. అలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా అలాంటి రిపోర్ట్ కూడా చేయండి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా క్లియర్గా చెప్తుంది. మీరు ప్రయాణం చేసిన 6 నెలలు కాదు, జీవితకాలం పాటు ఎప్పుడైనా ఏ ఇన్సిడెంట్ అయినా మీరు కంప్లైంట్ చేయొచ్చు. గతంలో 6 నెలల లోపలనే కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి. ఇటు ప్రైవేట్ బస్సుల పరిస్థితి ఒకసారి మనం చూస్తే ప్రాపర్గా వాటిని ఫిట్నెస్కి సంబంధించి కావచ్చు. ఇటు ఎలక్ట్రిక్ బస్సుల గురించి మనం మాట్లాడుకుంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ప్రాపర్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నారా? ముందుగానే చేయకుండానే ప్రజల ప్రాణాలతోని ఈ ప్రైవేట్ బస్సులు కావచ్చు, ఈ ఎలక్ట్రిక్ బస్సులు కావచ్చు, వీళ్ళందరూ చలగాట ఆడుతున్నారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి ఆ విజువల్లో చూడండి అసలు మంటలు ఎలా ఎగిసిపడుతున్నాయో. కర్నూలు ఇన్సిడెంట్ మరొకసారి రిపీట్ అయ్యే అవకాశం ఉండేది, మరింత మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండేది. దేవుడి దయ వల్ల అదృష్టవశాత్తు 39 మంది ప్రాణాలు మొత్తానికైతే నిలిచిపోయాయి. సో ఒక్కసారి విజువల్లో మనం చూడొచ్చు ఎంత దారుణంగా ఆ బస్సు మొత్తం కాలిపోయిందో. ఖచ్చితంగా ఎలక్ట్రిక్ బస్సుతోని ఇలాంటి ప్రాబ్లమ్స్ గతంలో కూడా మనం చూసాం. ఇటు ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఇదే ఇంటర్ సిటీ బస్సు, ఇదే ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి ఆ సర్వీస్ రోడ్ నుంచి కింద పడిపోవడం, అక్కడున్న దాంట్లో ఉన్న ప్రయాణికులు కొంత గాయపడడం. ఈ ఎలక్ట్రిక్ బస్సులు అధిక వేగంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇనిషియల్గా బస్సు స్టార్ట్ అయిన తర్వాత దానికి టూ మచ్ హార్స్ పవర్, దానికి ఇమీడియట్గా ఎంత స్పీడ్ అయినా అచీవ్ చేసే ఆ టెక్నాలజీ ఉంటుంది ఎలక్ట్రిక్ బస్సులకు కానీ ఎలక్ట్రిక్ కార్లకు కానీ దాన్ని కంట్రోల్ చేసే ఆ ఎక్స్పీరియన్సు, ఆ ఎక్స్పర్టీసు ఆ బస్సు డ్రైవర్లకు ఉండట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఆ బస్సులు మనం చూడొచ్చు ఛార్జింగ్ ఆల్రెడీ సూర్యాపేటలోనో మధ్యలో ఎక్కడో ఛార్జ్ చేసుకుంటారు వీళ్ళు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు. ఛార్జ్ చేసుకున్న తర్వాత బ్యాటరీ ఇష్యూ వచ్చి మొత్తానికైతే బ్యాటరీస్ అన్ని మంటలు అంటుకున్నాయి. మనం చూడొచ్చు విజువల్లా వీళ్ళు 2, 3 ఫైర్ ఇంజన్లు